షియా మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడేమో ఆఫర్ ఆన్లో ఉంది. డ్రాప్ అయిపోతే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే సియా ఫోటోలో వీళ్ళకి బాగా నచ్చేసాయి. హలో సార్, అమ్మాయి ఎవరు వస్తుందన్నారు? వస్తుందా రావట్లేదా? రమ్మని చెప్పానా? ఇంకా రాలేదు బ్రదర్. నాకు కాదు, మా డైరెక్టర్ గారికి చెప్పండి. నెక్స్ట్ ఫ్లైట్కి ఆయన ముంబై వెళ్ళిపోతున్నాడు. అవునా? అవును. హలో బ్రదర్. నమస్తే సార్. Where is Shia? Yeah, sir. Sia coming. Marriage going. Marriage? Not her. Fred. No. Sister marriage. తెలుగులో చెప్పు. అమ్మయ్యా, తెలుగు వచ్చా? బతికించారు సార్. సియా వాళ్ళ అక్క పెళ్ళి సార్. ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. ఆన్ ది వే సార్. I see. వాళ్ళ అక్కకు పెళ్ళని మాట మార్చడం మంచిదైంది. తనదే అంటే పెళ్ళి వదిలేసి ఎలా వస్తుందని తిట్టేవాడేమో. మిస్టర్ లంకేష్, షియాకి మీకు చచ్చా కనెక్షన్ కానీ రిలేషన్షిప్ కానీ ఏమీ లేదు సార్. ప్రామిస్. ఫ్రెండ్ అంతే. ఇంకా చెప్పాలంటే నేను పియని, తను హీరోయిన్ అవుతుంది కదా సార్. పిఏ అని చెప్పొద్దు, మేనేజర్ అని చెప్పాలి. ఓకే ఓకే సార్. నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే వెయిట్ చేయగలను. త్వరగా రమ్మని చెప్పండి. నేనే వెళ్ళి తీసుకొస్తాను సార్. ప్లీజ్ సార్. వీడైతేనే షియాని తీసుకురాగలడు. పర్ఫెక్ట్గా ప్లాన్ చేసావు ఊర్మిళ. నమస్కారం బాబు గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎవరైనా నగల గురించి అడిగితే వెర్రిమొహం వేసుకుని గిల్టీ నగలని చెప్పావు, బంగారం అని చెప్పు. రండి రండి బాబు గారు. ఏంటి బాబు మంచి జోష్లో ఉన్నారు? అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతే
ఆనందమే కదరా. అవునండి, కానీ మేము అనుకోనివి జరుగుతుంటే మాకు ఆనందంగా ఉంది. అదేంటి? మీరిప్పట్లో ఊరికి రారనుకున్నాము, వచ్చారు. ఉమ్, పెళ్లి ఊసే ఎత్తరనుకున్నాము, ప్రేమించారని చెప్పారు. పెళ్ళి ఎప్పుడా అనుకున్నాం, ఇప్పుడు పెళ్లి కొడుకైపోయారు. అవునరా అంజీ, నువ్వు చెప్తూ ఉంటే ఎక్సైట్ అవుతున్నాను. సియా ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. బాబు బాబు బాబు, ఎక్కడికి? యువరాణి సియాదేవిని అలా చూసి హలో అని ఇలా వచ్చేస్తారు. ఒక్క పూట ఓపిక పడితే మీ భార్య అయిపోతుంది. ఇప్పుడు ఆత్రంగా వెళ్ళటం ఎందుకండి? పెద్దమ్మగారు చూస్తే నాకు పూజ చేస్తారు. రేయ్, పెళ్ళంటేనే ఒక థ్రిల్ రా. ఇంకొద్దిసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చొని తాళి కట్టించుకోబోతున్న తను నర్వస్ గా ఉందా, హ్యాపీగా ఉందా, సిగ్గుపడుతుందా, లేకపోతే సంబరంతో గాల్లో తేలుతుందా? కళ్ళారా చూసి క్యాప్చర్ చేయాలనుందిరా. ఇప్పుడు వెళ్తే బాగోదండి. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? కిటికీలో నుంచి చూస్తాను. చూసినా కనపడదండి. కిటికీలు మోస్తారా? తెరిచే ఉంచుతారండి. కానీ మీ ఆచారం ప్రకారం ముసిగేసుకొస్తుంది పెళ్లి కూతురు. అమ్మాయి గారు కట్టుకున్న చీరని, నగల్ని చూసి రావాల్సిందే. ఎలా నప్పిందో అదేనా చూస్తా. మీరెండ్రనుకుంటా కదా. మ్మ్హ్మ్. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సియా ఎక్కడుందో ఏంటో. సారీ సారీ అండి. భోజనాల దగ్గర స్వీట్స్ ఎత్తుకుపోయేవాళ్ళగా ఉన్నావు. ఎవరివయ్యా నువ్వు? నేనక్క, ఫోటోగ్రాఫర్ పాపారావునే. గుర్తుపట్ల? ఎప్పుడూ చూడలేదే. ఫోటోలు తీయటానికి వచ్చారా? అవునవును. ఫోటోలు తీసి ఆయన వచ్చి చాలాసేపు అయింది కదా. అంటే నేను పెళ్లి కూతురు తరపు అనమాట. ఏంటక్క, రిటర్న్ గిఫ్ట్ గా చేరేస్తున్నారా? అవును. థ్యాంక్స్. ఏయ్, ఇటువ్వు. నువ్వేమన్నా ఆడపిల్లవా? నా గర్ల్ ఫ్రెండ్ కి ఈ పెళ్లికొచ్చిన శుభ సందర్భంగా కానుగ్గా ఇస్తానక్క. వీడెవడో తిక్కలోల్లా ఉన్నాడే. షియా ఎక్కడుందో ఏంటో. ఈరోజు అగరబత్తి చీరలో ఇంకా అందంగా ఉంటుంది. సిగ్గుతో స్మైల్ ఇవ్వగానే బూరె బుగ్గలు ఇంకొంచెం సాగుతాయి కూడా. పెళ్ళనగానే ఎక్కడ లేని టెన్షన్ ఉండొచ్చు. నేనెళ్ళి కొంచెం కూల్ చేసి వచ్చేస్తా. ఇందుగాని ఇటువైపు రావట్లేదు కదా. వచ్చిందంటే మళ్ళీ చెవు మేలేస్తుంది. సియా
హే సియా, సియా, సియా. లంకేష్, నువ్వేంటిక్కడ? లంకేష్, మా నాన్న వాళ్ళు చూసారంటే నిన్ను కొట్టి పాడేస్తారు కూడా. అసలు నువ్వంటే ఆయనకి కోపం ఉన్నట్టుంది. నేనేం చేశాను? ఏం చెయ్యవని ఆయన దృష్టిలో నువ్వు లోకువైపోయావు. పెద్దవాళ్ళు అన్నాక తిడతారు, కామనేలే. నువ్వేంటి అమ్మవారిలా తయారయ్యా? పెళ్ళంటే ఇలాగే రెడీ అవుతారు. ఏ బాలేనా? నువ్వు బాగున్నావు, కానీ ఈ చీర నగలు ఇవి కాదు కదా షియా నీ కాస్ట్యూమ్స్. మోడ్రన్ డ్రెస్ వేసుకుని జనాల్ని వెర్రెత్తించాలి. అదంతా పెళ్లికి ముందు మ్యాచ్ ఫిక్స్ అయింది. చచ్చినట్టు చేసుకోవాల్సిందే. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తావు? వస్తుంది వస్తుంది అని చాలా సార్లు చెప్పావు. నా ముందు అభిమానులు ఉంటారనుకున్నాను, కానీ అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి జనాలు ఉంటారనుకోలేదు. అదే జనం పువ్వులతో ఘన స్వాగతం చెప్పే అవకాశం వచ్చింది సియా. సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్. అవును, ముంబై నుంచి సినిమా డైరెక్టర్ వచ్చారు. నీ ఫోటోలు చూసి అమ్మాయి అద్దరిపోయింది, అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పారా? నిజమా? అయితే రేపు ఉదయాన్నే వీలు చూసుకుని వెళ్దాం లంకేష్. అర్జెంట్ అంటే వెంటనే అని అర్థం. హా? ఇప్పుడా? ఇప్పుడు నాకు పెళ్లి చేస్తున్నారు లంకేష్, ఎలా రాగలను? షియా, పెళ్ళి ఎవరైనా చేస్తారు, చేయించుకుంటారు. హీరోయిన్ అయ్యే అవకాశం, అదృష్టం అందరికీ రాదు. ఇప్పుడు పెళ్లి వదిలేసిపోతే మా నాన్న వాళ్ళు ప్రాణాలే వదిలేస్తారు. పెళ్లి కూతుర్ల చెల్లి ఎలా ఉందో చూడాలని వచ్చారనుకుంటా. గదిలోకి వెళ్తారనుకున్నాను. అనుకున్నానండి. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? టిప్ టాప్ గా రెడీ అయి ఉంటావు అనుకున్నాను. చెల్లి పెళ్లికి నేను బాగా రెడీ అయితే నాన్న మోరుకుంటుందా? ముహూర్తానికి టైం ఉందని ఈలోపు మిగతా పనులు చేస్తున్నావా? సంబంధం ఖాయం చేసుకుని వారం రోజుల్లోనే పెళ్లి అనగానే మీ ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి ఉంటారు కదా. ఆడపిల్ల పెళ్లి కదండి, కానీ మీ ఇంట్లో వాళ్ళ సహకారంతో అంత బాగానే జరుగుతుంది. నువ్వైనా సరే ఆ పని ఈ పని చేసుకుంటూ తిరగొద్దు. నువ్వు సైలెంట్గా కూర్చో.
అమ్మలక్కలొచ్చి నిన్ను రెడీ చేసిపోతారు. మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగుండదు. కరెక్టే, కొద్దిసేపట్లో పెళ్ళవుతున్నప్పుడు ఈ ముచ్చట్లేంటి అనుకుంటారు. నేను వెళ్తానులే, నువ్వు రెడీ అవ్వు. అలాగే. అక్క, ఎవరక్క ఆయన? నువ్వు చూడలేదా? మొహం కనపడలేదు, వీపు చూపించిపోయాడు. దొంగ ఏంటి? అలా అనకు, చెల్లి వినిందంటే గొడవ పడుతుంది. దేవాంశ్ బాబు గారు. అబ్బా, అబ్బా, ఇప్పుడు కూడా బావగారి మొహం చూడలేకపోయానే. సియాక్క మెళ్ళలో తాళి కట్టేలోపైన చూస్తానో లేదో. ఇవి అమ్మకిచ్చేసి వస్తాను, ఉండక్క. తాళి కట్టేలోపు కాదు తమ్ముడు, తాళి కట్టాకే నువ్వు చూడాలి. పెళ్లి ముహూర్తం దాకా చాలా టైం ఉంది. ఈలోపు వెళ్ళొచ్చేద్దాం. ఆఫర్ వచ్చిందంటే కాలర్ ఎగరేసుకుంటూ రావచ్చు. అప్పుడు పెళ్లి వాయిదా వేయమన్నా వేస్తారు. ఎందుకంటే వీళ్ల సంబరం కన్నా నీకు నీ కెరియరే ముఖ్యం కదా. కరెక్టే, కానీ కానీ గీని అంటావేంటి? ముంబై నుంచి వచ్చిన డైరెక్టరు రేపటి వరకు మన కోసం ఉన్నాడు షియా. వెళ్ళి నీ అందం, నీ టాలెంట్ అన్ని చూపిద్దాం. పద, వెళ్దాం, పద. సియా, 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 సియా. ఎవరో వచ్చినట్టున్నారు లంకేష్. ఇప్పుడు ఎలా? వాష్రూమ్ ఎక్కడా? లంకేష్, వాష్రూమ్ ఎక్కడో చెప్పు. లంకేష్, వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని వచ్చారనుకో, అప్పుడు జీవితం. అయ్యో, మా వైదేహి అక్క వచ్చింది. ఇప్పుడు ఎలా? షియా, షియా, దాక్కో లంకేష్. ఎక్కడ దాక్కోవాలి? మంచం కింద దాక్కో. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అబ్బా, వెళ్తున్నాను నాకు. వెళ్ళు, వెళ్ళు. సియా, సియా. తీసుకో. నిన్ను మండపంలోకి రానిచ్చారా? పంతులు గారికిచ్చి స్వామివారి దగ్గర పెట్టమన్నాను. పూజ చేశాక నాకిచ్చారు. సరే. అలా ఉన్నావు, మొహంలో సంతోషం అనేది కనిపించట్లేదు. నా సంతోషం కోసం ఏవైనా చేసావని ఉంటే బాగుండేది.